ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టి 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుపరుస్తున్నామని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు మౌలిక సదుపాయాలను మెరుగుపరచామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ విద్యారంగాన్ని మోడల్ స్కూల్స్ ద్వారా మరింత మెరుగుపరుస్తామంటున్న ఎమ్మెల్యే పంతం నానాజీతో మా ప్రతినిధి దుర్గారావు ఫేస్ టు ఫేస్. అధికారం చేపట్టి 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ 2 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి చేశారన్న అంశంపై ప్రస్తుతం మనతో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు అందుబాటులో ఉన్నారని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ 2 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరిగింది కూటమి ప్రభుత్వం? ఈ 2 సంవత్సరాల్లో చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీ ఎన్నికల హామీ ఎక్సెప్ట్ ఒక 2 తప్ప ప్రతి మిగిలినన్నీ కూడా ఆర్థిక పరిస్థితి 10 లక్షల కోట్ల అప్పుతోటి 85 లక్షల టన్నుల చెత్తతోటి రాష్ట్రం మనకు అప్పచెప్పి వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక అడుగు తగ్గలేదు. ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటూ ఉన్నారు. తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ఒక ఇంట్లో ఒక బిడ్డకి ఇచ్చేటటువంటిది, దాన్ని ఎంతమంది బిడ్డలు ఉంటే అంత బిడ్డలు ఇచ్చి దాకా తీసుకుని ప్రభుత్వం తీసుకున్నటువంటి శ్రద్ధ ఇంతగా. ఇప్పుడు 4 పంటలైంది మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత. 4 పంటల్లో కూడా ఏ రోజు కూడా యూరియా లేదు, డిఏపి లేదన్న మాట ఏ రోజు వినిపించలేదు ఎక్కడ కూడా. పంట కాలంలో అయితే మటుకు కౌంటింగ్కి కౌంటింగ్కి మధ్యలోనే తవ్వేసాం మేము. ఒక కాన్స్టిట్యూన్సీలో అయితే ప్రతి చోట కూడా అది ఒక ఎకరం మొలగనివ్వలేదు, ఒక ఎకరం తడి ఆరనివ్వలేదు. అలా చేయడం రాదు. పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది. దిగుబడి వచ్చిన ప్రతి గింజ కూడా కొన్నాం. 23% తేమ స్టేజ్లో కూడా కొనడం జరిగింది. ప్రతి డ్రైనేజు అవుట్లెట్ బయట తీసుకోవడం జరిగింది. అలాగే ఆక్వా రైతులకి దన్నుగా నిలబడ్డది. ఈ రైతుకి ప్రతి గింజ కొనమే కాదు, కొన్న 24 గంటల నుంచి 48 గంటల లోపల వారి అకౌంట్లో డబ్బు వేయడం జరిగింది. అట్లాగే మిల్లర్లు ఎవరైనా వెనక్కబడి కొనకపోతే అవసరమైతే వేరే మిల్లర్లతోటైనా కొనిపించి నిమిషాల మీద ఎక్కడా కూడా ఒక్క గింజ వదలకుండా ప్రతిదీ కొనడం జరిగింది. మద్దతు ధర 1700 దాటి ఈ సంవత్సరం 1800 కూడా కొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే రైతు ఒక రకంగా చెప్పాలంటే ఈ 4 పంటలు గాను రైతుకి ఈ కూటమి ప్రభుత్వంలో స్వర్ణయోగం కింద చెప్పుకోవచ్చు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఒక ఆరోగ్యం పట్ల ఒక సంస్థ కాకినాడ జనరల్ హాస్పిటల్ కానీ దాని అభివృద్ధి పదంగా తీసుకెళ్ళడం కానీ, అలాగే ఆరోగ్యశ్రీలో వర్తించినటువంటి కొన్ని పెట్టడం కానీ, ఏమైనా ఇటువంటి వాటిల్లో కూడా ఇబ్బంది పడితే సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో ప్రతి ఒక్కరిని ఆదుకోవడంలో కానీ, అలాగే అనేక కార్యక్రమాలు. అలాగే కాకినాడ మున్సిపాలిటీలో ఒక 7-8 వార్డులు ఉన్నాయి. 7-8 వార్డులో పెద్ద ఎత్తున ప్రతి రోడ్డు వేయడం జరిగింది. అలాగే ఆర్ఎన్బిలో కూడా మన కాకినాడ రోడ్ల నుంచి ఉన్న కనెక్టివిటీ ఉన్న ఏ రోడ్డు అయినా సరే పూర్తి చేస్తున్నాం. ఏదైనా పూర్తి స్థాయిలో నిధులు లేనప్పుడు ప్యాచ్ వర్క్ అన్నా చేస్తూ ఉన్నాం. రవాణా రంగానికి కానీ, రైతాంగానికి కానీ, అలాగే వృద్ధుల పెన్షన్ల విషయంలో కానీ, వికలాంగుల పెన్షన్ల విషయంలో కానీ, డ్వాక్రా గ్రూపుల్లో అవినీతులు జరుగుతుంటే వెంటనే కేసులు కడుతున్నాం. ఎక్కడెక్కడ విజయవాడలో పారిపోతా పట్టుకుని వచ్చి 3 కోట్లు మోసాలు చేసి వస్తుంటే వాళ్ళని పట్టుకుని తీసుకుని వస్తూ ఉన్నాం. క్రిమినల్స్ని ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది ఒక నిజంగా డబ్బు లేని పరిస్థితిలోనే చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్పగా నడుపుతా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల మేరకు ఇద్దరు కలిసి ముందుకు వెళ్తున్న విధానం అయితే మేము నిజంగా ప్రజలతో రేపు పంచాయతీ ఎలక్షన్లో దాని తాలూకా ప్రతిబింబం మీకు కనపడుతుంది అని చెప్పి తెలియజేస్తాం. జడా శ్రవణ్ కుమార్ వ్యవహారం కావచ్చు, ప్రజెంట్ సోషల్ మీడియాలో జరుగుతున్న దానిపై ఇప్పుడు జడా కానీ రావణ్ కానీ, ఆ రావణన్న ఎవడన్నా రావణన్న పేరు పెట్టుకుంటా, ఎవడన్నా రావణన్న పేరు సైతాన్, ఇప్పుడు సైతాన్ పేరు పెట్టుకుని ఏ కులంలోనో మతంలోనో ఎక్కడన్నా ఎవరన్నా పెట్టుకుంటారు, అక్కడే మీకు కనపడుతూ ఉందా వాడు పెట్టుకున్న పేరు, వాడు చేసిన విధానం. చట్టం అయితే మరి దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి 16 నెలలు జైల్లో ఉండొచ్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబం మీద, పవన్ కళ్యాణ్ గారి తల్లిగా భావించేటువంటి అల్లు రామలింగ గారి కుమార్తె చిరంజీవి గారి భార్య అయినటువంటి ఆవిడ మీద తప్పుడు రాత్రులు తప్పుడు మాట్లాడడానికి బుద్ధి ఉండాలా, జ్ఞానం ఉండాలా. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క పిల్లల మీద ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కుటుంబాల జోలికి వెళ్ళిన రాజకీయ సంస్కృతి ఎవడో చూడలేదు. నీ కుటుంబం గురించి పబ్లిక్ మాట్లాడుతున్నారంటే నీ తల్లి నీ అక్క రోడ్డు ఎక్కింది కాబట్టి మాట్లాడుతున్నారు, లేకపోతే ఎవరో మాట్లాడే అవసరం లేదు. నీ కుటుంబం గురించి మాట్లాడలేదు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నావు, ఇంకొకసారి నువ్వు వెనక నుంచుని ఎదరపెట్టి
ఈ పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆ వేళ ఈ ఎమ్మెల్యే తాగి రోడ్డు మీద పట్టపగలు తాగి రోడ్డు మీద వెళ్తుంటే పక్కన గీత గారు చేయడ్డట్టుకుని నవ్వుకుంటుంది. ఒక మహిళగా ఇంకొక మహిళని కించపరుగుతుంటే గీత గారు అలా చేయడ్డట్టుకుని నవ్వుకోవడం వరించవచ్చు కదా. వరించి ఈవేళ పెద్ద నీతులు చెప్తా ఉంది ఆవిడ, కాపుల గురించి నీతులు చెప్తా ఉంది. కానీ ఈ సిస్టమ్ అయితే రన్ అవ్వదు. మేము ఏం చెప్తాం, అభివృద్ధి సంక్షేమం లా అండ్ ఆర్డర్తో పాటు పురుగులు ఏరవేత కూడా జరుగుతుంది. 2 సంవత్సరాలు ఎక్కడా లేని విధంగా కాకినాడలో అభివృద్ధి చేశామని చెప్తున్నారు. 10 మోడల్ స్కూల్స్తో పాటు కూడా పలు రోడ్లు మౌలిక వసతులు కల్పించామని చెప్తున్నారు. అలాగే విద్యా వైద్యకు ముందుగా ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేశామని చెప్తున్నారు. అలాగే రావణ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియా జరిగిన ఉదంతంపై కూడా అయితే తీవ్ర స్థాయిలో అయితే హెచ్చరించారు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడినా ఎలా చేసినా మరిన్ని కేసులు పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంతోపాటు కూడా శాంతి భద్రతలు కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని చెప్తున్నారు. ఈ కేసులు పెడుతుంటే కావాలనే సరే ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారంటూ కూడా పంతం నానాజీ గారు చెప్తున్నారు. ఇది ఇప్పుడు ఉన్న తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు HMTV కాకినాడ నుంచి.